మన గుడి మన చరిత్రలో భాగంగా ఈరోజు మనం వారాహి అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకోబోతున్నాం. ముందుగా వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాం. రక్తబీజుడు అనే రాక్షస సంహారంలో భాగంగా ఆదిశక్తి అయినటువంటి ఆ పార్వతీదేవి నుండి సప్తమాతృకలను సృష్టించడం జరిగింది. వారిలో ఒక భాగమే ఈ వారాహి అమ్మవారు. ఈమె భర్త పేరు అష్టభైరవుల్లో ఒకరైన ఉన్మట్టు భైరవుడు. ఇక వారాహి అమ్మవారి ఆలయాల విషయానికి వస్తే కాశీలో అమ్మవారి ఆలయం ఒకటి కలదు. ఈ అమ్మవారి ఆలయాలు కూడా ఒక చిన్న రంధ్రం ద్వారా దర్శనం చేసుకుంటారని వినికిడి. ఈ మధ్యకాలంలో మనకు బాగా వినపడే పేరు కాకినాడ దగ్గరలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి శక్తిపీఠం. ఇది కొవ్వూరు గ్రామంలో ఉంది. ఆ క్షేత్ర విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ వారాహి అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే మీరు ముందుగా కాకినాడకు చేరుకోవాల్సి వస్తుంది. కాకినాడకు అన్ని ఊర్ల నుండి బస్సు మరియు ట్రైన్ సౌకర్యం కలదు. అలాగే కాకినాడకు వచ్చినప్పుడు మీరు 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన భవనారాయణ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. దగ్గరలోనే శ్రీపీఠం కూడా ఉంటుంది. కాకినాడ నుండి కొవ్వూరుకు ఆటోల సదుపాయం కలదు. ఓన్ వెహికల్ అయితే చాలా సులభంగా చేరుకోవచ్చును. మేమైతే బైక్ మీద వెళ్ళాం. దారి మధ్యలో అయితే మీకు ఇండియన్ ఫ్లాగ్ వస్తుంది. మనం తర్వాత యానం రోడ్లో నుండి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది జగన్నాథపురం బ్రిడ్జ్. ఇక్కడ నుండి రైట్ తీసుకుని డౌన్లో నుండి రావాల్సి ఉంటుంది. మనం అయితే కొవ్వూరు రోడ్లోకి ఎంటర్ అయ్యాం. ల్యాండ్ మార్క్ వచ్చేసి శ్రీదేవి విఘ్నేశ్వర కూల్ డ్రింక్స్. అలా వెళ్తూ ఉండగా మీకు ఒక నేమ్ బోర్డు వస్తుంది. గుడి ఇంకా 3 కిలోమీటర్స్ ఉందని. ఇంకా అలా వెళ్తూ ఉండగా ఒక శివాలయం వస్తుంది. ఆ శివాలయం పక్క సందు నుండి వెళ్ళవలెను. అలా స్ట్రైట్గా వెళ్తూ ఉండగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి వస్తుంది. దాని పక్క సందులో నుంచి వెళ్ళవలసి ఉంటుంది. ఫైనల్గా అయితే మన అమ్మవారి గుడిని చేరుకున్నాం. ఆటోలు చూసారుగా వరుసగా ఉన్నాయి. మనం అయితే వారాహి అమ్మవారి శక్తిపీఠాన్ని అయితే చేరుకున్నాం. అయితే ముందుగా ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడి వారికి ఈ గుడి గురించి ఎలా తెలిసిందో కనుక్కుందాం రండి. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం రావాలని. ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇప్పుడు కుదిరింది, అందుకనే వచ్చామండి. మీరు మీ ఫ్యామిలీ వచ్చారండి? మా బ్రదర్స్ నేను వచ్చామండి. ఓకే అండి. అమ్మవారి గురించి మటుకు మీరు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని మీరు ఎక్కడికి వచ్చారండి? ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాము. ఓకే, థ్యాంక్స్. అది కొవ్వూరు అన్న, రాజమండ్రి పక్కన. సో అక్కడి నుంచి వచ్చాను. సో మీకు ఎలా తెలిసిందండి ఈ గుడి? యూట్యూబ్ లోను అండ్ చాలా వీడియోస్ లో చూసాను. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి దీక్ష చేస్తున్నారు. అమ్మవారు చాలా పవర్ఫుల్ అని తెలిసి వచ్చాను. ఓకే అండి. ఎవరెవరు వచ్చారండి? ఒక్కనే. ఓకే అండి, థ్యాంక్స్. అక్కడ నుంచి వచ్చాయి. వారాహి అమ్మవారు చాలా ఫేమస్ అని తెలిసింది. ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒక విజయదశమికి ముందు వచ్చాను. వచ్చినప్పుడు చూసాను చాలా చాలా అమ్మవారిని కూడా బాగా మనం చేయవచ్చు. ఏదైనా మీరు ఎన్నోసారి రావడం? రెండోసారి నేను రావడం. మీరు మీ ఫ్రెండ్స్? మా కజిన్ సేమ్ యూట్యూబ్ ఛానల్ పట్టుపెంచుదా మామ అని మా కజిన్ ఆయన ద్వారా ఏదో వస్తే ఇన్ఫర్మేషన్ ఆయన తీసుకుని మా ఫ్యామిలీ మొత్తం మేము వచ్చాము ఆల్రెడీ లాస్ట్ టైం. మాకు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని మాకు కొన్ని అనుకూలంగా అన్ని జరిగాయని నేను నమ్మి ఇక్కడ ఉండి మళ్ళీ వీళ్ళని తీసుకుని వచ్చాను. నేను, మా బావ, మా అత్తయ్య గారు. అవునా అండి?
పేరు సిరి. మేము వైజాగ్ నుంచి వచ్చాము ఈ గుడికి. నేను ఇన్స్టాలో చూసి ఈ గుడికి వచ్చాము. మా మదర్ పేరు, మా ఫాదర్ పేరు చెప్తాను. మా అమ్మ పేరు రూపాదేవి, మా ఫాదర్ పేరు మంగళారి. ఓకే, మీ ఎంతమంది వచ్చారమ్మా? మేము మొత్తం మా అమ్మ, నేను, మా చెల్లి, మా మామయ్య, మా పెద్దనాన్న, మా అమ్మ. అంటే వైజాగ్ నుంచి కేవలం అమ్మవారి దర్శించుకోవడం కోసం మాత్రమే వచ్చారు, అంత దూరం నుండి వచ్చారు. ఓ ఓకే, నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ. ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు అరంచన్ నాగేంద్రబాబు అండి. కాకినాడ నుంచి వచ్చాను. మా పాప నేను. మీరు ఎన్నోసారి అండి ఇది రావడం గుడికి? 4వ సారి. మీరు ఎలా తెలుసుకున్నారండి ఇక్కడ గుడి ఉందని, ఇక్కడ అమ్మవారి, ఇక్కడ మహిమ గల అమ్మవారు ఇలా జరుగుతున్నాయని, ఇలా జరుగుతుందని? చాలా మంది కాకినాడ నుంచి ముందు వచ్చారటండి. వాళ్ళు అలా ఒక చోట టిఫిన్ చేస్తూ ఉంటే అమ్మవారి కోసం మాట్లాడుకోవడం జరిగింది. అది విని మళ్ళీ తర్వాత సెల్లో ఇన్స్టాలో పెట్టాను, వీటిలో చూడడం. ఒకసారి వెళ్ళి మనస్ఫూర్తి దండం పెట్టుకున్నాను. ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుందండి. మీరు అనుకున్న జరిగినాయండి? మీరు అమ్మవారికి ఏదైతే అనుకున్నారో అవి జరిగినాయండి? నేను మనసులో అనుకున్న జరిగినాయండి. కొంచెం ప్రశాంతంగా ఉందండి, మంచిగా. ఓకే, అమ్మవారి మహిమ అయితే మీకు కనిపించింది, అందువల్ల మీరు 4th టైం రావడం జరిగింది. వారి గుడి లోపల భాగం చాలా చిన్నగా ఉంటుంది, కానీ మహిమగల అమ్మవారు. ఈ గుడి నిర్మాణం వెనక చిన్న వృత్తాంతం ఉంది. లక్ష్మీ ప్రసన్న గారు అనే మహిళ కళలోనికి వారాహి అమ్మవారు కనిపించారు. అప్పుడు ఈ గుడికి నిర్మాణానికి నాంది పలికింది. తరువాత ఆమె సంకల్పంతో వారి ఇంటి పక్కనే ఖాళీ స్థలంలో ఈ గుడిని నిర్మించడం జరిగింది. కాశీ నుండి అమ్మవారి విగ్రహాన్ని తెప్పించడం జరిగింది, కానీ అతి తక్కువ సమయంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. ఎవరైతే అమ్మవారి అన్నదానానికి విరాళం ఇస్తారో వారికి ఈ వ్రతకల్ప ఉక్కు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి అన్నదానం జరుగుతుంది. భక్తులు చేసినటువంటి దాన ధర్మాలను ఆధారంగా చేసుకుని మామూలు రోజుల్లో కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది, కానీ ప్రస్తుతం అయితే పౌర్ణమి వేళలో మాత్రమే జరుగుతుంది. చూశారు కదండి శ్రీ వారాహి అమ్మవారి పుణ్యక్షేత్రాన్ని. మరొక పుణ్యక్షేత్రంతో మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మన గుడి మన చరిత్ర. లైక్, షేర్, సబ్స్క్రైబ్.